హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జపాన్లో తన 3 రోజుల పర్యటనలో విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ భారతదేశం మరియు జపాన్ మధ్య సహజ మైత్రిని హైలైట్ చేశారు. రెండు దేశాలు ఆస్ట్రేలియా మరియు యుఎస్తో క్వాడ్ కూటమిలో భాగంగా ప్రపంచ వేదికపై నిరంకుశ చైనాను ప్రతిఘటించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. జపనీస్ కౌంటర్ యోకో కమికావాతో వ్యూహాత్మక సంభాషణలో నిమగ్నమైనప్పుడు జయశంకర్ జపాన్ ఎలాంటి చారిత్రక సామాను తోసిపుచ్చి భారతదేశం యొక్క అభివృద్ధి చెందుతున్న స్వభావానికి అనుగుణంగా మారాలని తెలియజేశారు. దౌత్య భాషలో డైనమిక్ ద్వైపాక్షిక సంబంధాల కోసం జపాన్ ముందుకు చేసే విధానాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని జయశంకర్ సూచించారు. శతాబ్దం యొక్క కొత్త నియమాలను రూపొందించడంపై దృష్టి కేంద్రీకరించబడింది మరియు జపాన్ తన క్వాడ్ మిత్రదేశం నుండి అధునాతన సాంకేతికతను నిలిపివేసినట్లయితే లావాదేవీల వైఖరిని అవలంబిస్తే ద్వైపాక్షిక సంబంధాలు నిలిచిపోవచ్చని ఆయన నొక్కి చెప్పారు. ట్రేడ్ డైనమిక్స్ని పరిశీలిస్తున్నప్పుడు రీకాలిబ్రేషన్ అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. జపాన్ కార్ల తయారీదారులు 25 సంవత్సరాలుగా భారతదేశంలో పనిచేస్తున్నప్పటికీ భారత్ నుంచి జపాన్కు మొత్తం కార్ల ఎగుమతులు $5 బిలియన్ మించలేదు. దీనికి విరుద్ధంగా యాపిల్ 2022-23 సమయంలో భారత్లో 1,00,000 మొబైల్ తయారీ సౌకర్యాలను ఉపయోగించుకుని దాదాపు 65,000 కోట్ల విలువైన ఐఫోన్లను ఎగుమతి చేసింది. ఈ పూర్తి వైవిధ్యం భారతదేశం మరియు జపాన్ల మధ్య ముఖ్యంగా సాంకేతికత మరియు తయారీలో వృద్ధి మరియు సహకారం యొక్క సంభావ్యతను నొక్కి చెబుతోంది. 2013లో వెంచర్ క్యాపిటలిస్ట్ ఐలిన్ లీ ప్రైవేటు కంపెనీలు లేదా స్టార్టప్ల కోసం యూనికార్న్ అనే పదాన్ని $1 బిలియన్ కంటే ఎక్కువ వాల్యుయేషన్తో స్టార్టప్ల అరుదైనతను సూచించడానికి ప్రవేశపెట్టారు. ఒక దశాబ్దం తర్వాత భారతదేశంలో యూనికార్న్లు కనిపించావు. మే 2022లో భారతదేశం 100 యూనికార్న్లకు నిలయంగా మారింది. నియో బ్యాంకింగ్ స్టార్టప్ ఓపెన్ భారతదేశం యొక్క 100వ యూనికార్న్ సంపాదించేందుకు $50 మిలియన్ సేకరించింది. 2021లో భారతీయ స్టార్టప్లు 1,583 డీళ్ల $42 బిలియన్ సేకరించి ఈ ప్రక్రియలో 45 యూనికార్న్లను తయారు చేయడం ద్వారా వైల్డ్ ఫండింగ్ సంవత్సరం తర్వాత భారతదేశం ఈ మైలురాయిని కలిగి ఉంది. ఇంగ్ 42 యొక్క యూనికార్న్ ట్రాకర్ ప్రకారం భారత్ 2021ని 87 యూనికార్న్ స్టార్టప్లతో ముగించింది మరియు శతాబ్దపు యూనికార్న్లను స్కోర్ చేయడానికి అద్భుతమైన దూరంలో ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.